రైట్. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కీలక పదవులు అనుభవించిన కొందరు మంత్రులకు ఈ ఎన్నికల్లో టికెటే దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి 2 జాబితాల్లోనూ ఈ మంత్రుల పేర్లు కనిపించలేదు. ఇక మూడో జాబితాలో మిగిలి ఉన్నవి 16 నియోజకవర్గాలే. అందులో అయినా తమ పేరు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. దీంతో ఆ మంత్రులంతా టెన్షన్గా ఉన్నారు. తమకి ఖచ్చితంగా సీట్ వస్తుందని నేటిదాకా ధీమాగా ఉన్న ఈ మంత్రులకు ఇప్పుడు లోలోనే భయం పట్టుకుంది. ఒకవేళ టీడీపీలో టికెట్ రాకపోతే ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు వారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేబినెట్లో కీలక మంత్రి పదవులు అనుభవించిన సీనియర్ నేతలు ఇప్పుడు టికెట్ కోసం కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు. తమ కంటే జూనియర్లకు టికెట్లు కేటాయించిన చంద్రబాబు తమను పక్కన పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు నేరుగా టికెట్ ఇవ్వడాన్ని వారు సహించలేకపోతున్నారు. తుది జాబితా విడుదల చేసే వరకు ఓపిగ్గా ఎదురుచూసి అప్పుడే భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవాలని వారు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తించిన దేవినేని ఉమామహేశ్వరరావు సొంత నియోజకవర్గం మైలవరం. గత ఎన్నికల్లో దేవినేనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ విజయం సాధించారు. కొన్ని రోజుల క్రితం వసంత టీడీపీలో చేరారు. వలస నేతలకు మైలవరం టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో దేవినేని సీటు గల్లంతైంది. ఆయనకు పెనమలూరు ఇస్తారేమో అన్న ప్రచారం జరిగినా అక్కడ బోడే ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోందంటున్నారు. బాబు హయాంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన గంటా శ్రీనివాసరావు ఎన్నికల రాజకీయాల్లో అడుగుపెట్టింది లగాయితూ ఇంతవరకు ఓటమి అన్నది తెలియకుండా గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం గంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ఏడాదిలో మాత్రమే ఆయన బయటకు వచ్చారు. చంద్రబాబు సభలకు కూడా ఆయన రాలేదన్న కారణంతో గంటాకు టికెట్ ఇవ్వకూడదని బాబు డిసైడ్ అయ్యారు. పైకి అలా అనకుండా చీపురుపల్లిలో పోటీ చేయాలని అంటున్నారు. విశాఖ జిల్లా వదిలి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి వెళ్లడానికి ఆయన సిద్ధంగా లేరు. గంటా భీమిలి అడుగుతున్నారు. సో తుది జాబితాలో గంటా భవితవ్యం తేలిపోతుంది. మరో సీనియర్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది ఆసక్తికరమైన కేసు. ఆయన సొంత నియోజకవర్గం సర్వేపల్లి. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఓడిపోయిన ఘన చరిత్ర సోమిరెడ్డి సొంతం. 2014 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చెందారు. అప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రిని చేశారు చంద్రబాబు. ఈసారి సర్వేపల్లి నుంచి సోమిరెడ్డికి టికెట్ దక్కడం అనుమానమే అంటున్నారు. వరుసగా ఓడిపోతున్న వ్యక్తికి టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాయకత్వం భావిస్తోంది. అదే కాకుండా గత మహానాడులో వరుసగా 2 సార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వకూడదని నిబంధన పెట్టుకున్నారు. అది అమలైన సోమిరెడ్డికి కష్టమే అని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి జవహర్కు ఈసారి ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు నమ్మకస్తుడైన మరో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గం తెనాలి జనసేనకు కేటాయించారు. అక్కడి నుంచి నాదెండ్ల పోటీ చేస్తున్నారు. ఆలపాటికి మరో నియోజకవర్గం కేటాయిస్తారా లేక తర్వాత పరిస్థితులు బాగుంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బుజ్జగిస్తారా అన్నది చూడాలి. మాజీ మంత్రి పీతల సుజాత కూడా టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. మరో సీనియర్ కిమిడి కళా వెంకట్రావు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు. ఆయన సీటు కూడా డౌటే అంటున్నాయి పార్టీ వర్గాలు. మొత్తం మీద చాలా మంది సీనియర్ల జాతకాలు బాగున్నట్టు లేవంటున్నారు పరిశీలకులు.